మామ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు. నాకు తెలుసు మామ ఈ వీడియో వచ్చేసరికి ఖచ్చితంగా 1 వీక్ అయితే అవుతుంది వినాయక చవితి అయిపోయి. నేను ఒక్కడే వీడియోస్ తీసుకొని ఎడిట్ చేసుకునేసరికి టైం అయితే పడుతుంది మామ, కొద్దిగా అర్థం చేసుకోండి. మామ ఈ వీడియోలో మనం మా ఊర్లో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు బొమ్మలు అయితే చూడబోతున్నాము. మా వీధిలో ఉన్న వినాయకుడు బొమ్మతో అయితే ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. మామ ఈ రోజు నా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడైతే అన్నదానం చేస్తున్నారు. యాక్చువల్ గా చెప్పాలంటే ఇది అన్నదానం కాదు, టిఫిన్ దానం. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఇది మార్నింగ్ తో టిఫిన్ అయితే పెడుతున్నారు, పొంగలి ప్లస్ చట్నీ. మామ ఈ రోజు మా వీధికి ముఖ్య గెస్ట్ గా మా అల్లుడు అయితే వచ్చాడు. వాళ్ళ వీధిలో బొమ్మ కూడా వీడియో తీయాలని చెప్తున్నాడు నాకు. మామ మీరు గానీ మన ఛానల్ ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మామ మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా అయితే ఉంటుంది. మామ మేము మా వీధి నుంచి పక్క వీధికి అయితే వచ్చాము. ఈ వీధిని వచ్చేసరికి ప్రసన్న వాళ్ళ వీధి అంటాము. ఇప్పుడు వెళ్ళాడే అతనే ప్రసన్న అంటే, ఇక్కడ సిగ్గు అందుకనే దాంకుంటున్నాడు వెళ్ళి. ఖచ్చితంగా వాడి అంబిషన్ నెరవేరాలని నేను ఆ విఘ్నేశ్వరుని అయితే కోరుకుంటున్నాను. మామ ఇంతకీ మా ఊరు ఏ ఊరు నేను మీ అందరికి చెప్పలేదు. మా ఊరు సత్యవేడు పక్కన ఉన్న నరసరాజు అగ్రహారం. ఇప్పుడు మా ఊరు నరసరాజు అగ్రహారంలో పెట్టిన 3వ బొమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది దిగువ బొమ్మ. మామ మనం వెళ్ళగానే పిల్లలు ఉండి తీసుకుని అయితే వచ్చేసారు. మన దగ్గర మంచి మనసు ఉంది కానీ డబ్బులు అయితే లేవు. కనీసం కారైనా ఉందా? విమానం అంత విశాలమైన మనసు ఉంది. మనసా? అది మడిచి మనసు కూడా మడవాలా? మామ మీ ఊర్లో వినాయక చవితి ఎలా జరుగుతుందో కామెంట్ చేయండి. మీ ఊర్లో ఎన్ని బొమ్మలు పెట్టారో చెప్పండి మామ. మామ ఇది మా ఊర్లో పెట్టినటువంటి 4వ విఘ్నేశ్వరుడు. మామ వినాయకుడు అన్ని తినడానికి ఎంత కష్టపడతాడు అని చెప్పి ఆయన కష్టంలో మేము కూడా పాలు పంచుకున్నాము. మామ ఈ వీధిని వచ్చేసరికి మేమందరం గోల్డ్ ఫేస్ అంటాము. అరే గోల్డ్ ఫేజల్ 10 ఫీట్లు గణేష్ పెట్టిరట్రా భాయ్. అవునా? మనం 12 ఫీట్ పక్కా పెట్టాలి. మామ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మూవీలో లాగా అయితే కాదు, మేమందరం కలిసి ఒకటిగా గణేష్ నిమజ్జనం అయితే చేసుకుంటాము. మామ మా ఊరు నరసరాజ విగ్రహంలో పెట్టిన 4 గణేష్ విగ్రహాలను అయితే కవర్ చేశాను. ఈ 4 గణేష్ విగ్రహాల్లో మీకు ఏ విగ్రహం బాగా నచ్చిందో కామెంట్ అయితే చేయండి. మామ మా ఊరు పక్కన ఉన్నటువంటి కాల్నాడపేట గణేష్ విగ్రహం అయితే మీరు చూస్తున్నారు. డెకరేషన్ వర్క్ అయితే చాలా సింపుల్ గా బాగా చేస్తున్నారు. మామ ఇక మా ఊరంతా కవర్ చేసి నేను సత్యవేడులోని కాళశ్రీ బస్ స్టాండ్ దగ్గర ఉండే బొమ్మను అయితే కవర్ చేస్తున్నాను. ఇప్పుడు మామ కొన్ని వినాయకులను ఈ వీడియోలో అయితే నేను కవర్ చేయలేకపోయాను. ఆ వినాయకులను మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో అయితే వీడియోస్ చేసి పెట్టాను, మిస్ అవ్వకుండా చూసేయండి మామ. మామ నేను వెళ్ళగానే ఈ అబ్బాయి హారతి అయితే ఇచ్చాడు. హారతి తీసుకొని పక్కనే ఉన్న ఇంకో గణేశుడిని అయితే చూడడానికి వచ్చేసాను. ఈ గణేశుడి విగ్రహం కూడా కాళశ్రీ బస్ స్టాండ్ లోనే పెట్టున్నారు. చిన్నదిగా ఉన్న ముచ్చటగా ఉంది చూడడానికి. మామ అక్కడ నుంచి నేరుగా మన సత్యవేడులో ఉండే పల్లాపీదిలో ఖైరతాబాద్ బొమ్మను చూడడానికి అయితే వచ్చేసాను. మామ పంచముఖ అవతారంతో గణేశుడు అయితే వేరే లెవెల్ లో ఉన్నాడు చూడడానికి. మన హైదరాబాద్ లో ఉండే ఖైరతాబాద్ బొమ్మని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అయితే ఈ బొమ్మ చేస్తున్నారు. మామ మన సత్యవేడులోనే ఈ వినాయక చవితికి ఈ ఖైరతాబాద్ విగ్రహం అయితే మెయిన్ హైలైట్ గా అయితే నిలిచింది. మామ అలాగే మన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ కూడా ఇక్కడైతే మీట్ అయ్యాను. చాలా హ్యాపీగా అయితే ఉంది నాకు. మామ ఇప్పుడు మీరు చూస్తున్నది మన సత్యవేడులోని కుమ్మరగుంటలో ఉన్నటువంటి వినాయకుడి విగ్రహం. మామ కుమ్మరగుంట నుంచి నేరుగా మన సత్యవేడులో ఉన్నటువంటి ఓం శక్తి విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. ఈ విఘ్నేశ్వరుని మన ఓం శక్తి గుడి దగ్గర అయితే పెట్టున్నారు. మామ మీరు ఇంతకీ ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మన వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది. మామ ఈ విఘ్నేశ్వరుడు వచ్చేసరికి కోటమేట దగ్గర ఉన్నటువంటి తెలుగంగ కాలువ దగ్గర అయితే పెట్టున్నారు. ఇక్కడ ఉన్న పిల్లలు ఉండీలు తీసుకొచ్చేసి అయితే చుట్టేశారు మమ్మల్ని. బలంగా బుల్లెట్ గిల్లెట్ పెట్టుకున్నాడు కాదు, బుల్లెట్ పెట్టుకున్న వాడి దగ్గర చిల్లర లేదంటే నమ్ముతావా? మీరు చిల్లర అయిపోతే పోయినారు, ఉన్న చిల్లర లాక్కోద్దండి రా బాబు అని చెప్పి ఉండి అయితే లాక్కునేసారు పిల్లకాయలు. మామ ఇప్పుడు మీరు చూస్తున్నది సత్యవేడు నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి బీసీ కాలనీ వినాయకుడు. నాకైతే చాలా బాగా నచ్చింది మామ ఈ వినాయకుడు విగ్రహం. ఇక్కడ విఘ్నేశ్వరునితో పాటు మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ కూడా కలిసాను. ఈ విఘ్నేశ్వరుడు వచ్చేసరికి బీసీ కాలనీలోని మాతమ్మ గుడి దగ్గర ఉంది. మామ వినాయక చవితి రోజు మన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ని మీట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా అయితే అనిపించింది. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి. ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు మీ పైన నా పైన ఎప్పుడు ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. మామ మనం లాస్ట్ గా మన సత్యవేడులో ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ విఘ్నేశ్వరుడి దగ్గర అయితే ఉన్నాము. ఫ్లవర్ డెకరేషన్ తో అదరగొట్టేస్తున్నారు ఇక్కడైతే. మామ ఇప్పుడు నేను చూపించిన విఘ్నేశ్వరుడు ఏ విఘ్నేశ్వరుడు మిమ్మల్ని ఇంప్రెస్ చేశాడో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి మామ, నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లవ్ యూ మామ.